నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి దైవజనులు, దేవుని చేతిలో మన జగ్గయ్యపేట, అలాగే ఆంధ్ర, తెలంగాణ, అలాగే అనేక ప్రాంతాల్లో దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగి గొప్ప పరిచర్య చేస్తూ అనేక మంది దైవజనులను తయారు చేస్తూ ఈ కడవరి దినాల్లో దేవుని రాజ్య వ్యాప్తిలో ఉన్నతమైన శ్రేష్టమైన దేవుని పనిని వారి భుజస్కంధాల మీద వేసుకొని నిజంగా ఈ ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు అన్నగారు విజయరావు అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే వారితో ఉన్న సేవకులకి, అలాగే వారితో పాటు ఉంటూ తరిపిది పొందుతూ అనేక ప్రాంతంలో దేవుని సేవ కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సహోదరులకి, సహోదరిమణులందరికీ నా హృదయపూర్వక వందనాలు. రెండవదిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా ప్రియ బావగారు మల్లయ్య గారు అలియాస్ మణిబాబు గారు, అలాగే సహోదరి మాధవి, ఈరోజు జన్మదిన వేడుక చేసుకుంటున్నటువంటి బెన్నీ సుశాంత్కి నా నిండు మనసుతో, నా తరపున, నా కుటుంబం తరపున, హోలీ గాస్పల్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ చలిలో కూడా చక్కగా దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని వాక్యాన్ని విని బలపరచబడటానికి విచ్చేసినటువంటి సహోదరి మనందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. నేను ఎక్కడికి పోయినా గట్టిగా మాట్లాడగలను, కానీ బలుసుపాడు వస్తేలకి నా వాయిస్ ఏందో మరి డల్ అయిపోద్ది అంతేగా. నిజంగా కొన్నిసార్లు ఇట్లా కూడా మాట్లాడటం మంచిదే అని అనిపిస్తుంది నాకు కూడా. నేను కూడా దేవుని వాక్యం చెప్పేటప్పుడు కాస్త చక్కగా వివరణాత్మకంగా కొన్ని విషయాలు మాట్లాడటానికి కూడా ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మంచిది. ఒక పల్లవి చరణం నేను పాడతాను. ఈలోపు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ స్థలంలో ఉండాలి. ఎందుకంటే ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు హడావుడి చేశారనుకో ప్రయోజనం ఉండదు. కనుక మల్లయ్య గారు, అలాగే సహోదరి మాధవి, బెన్నీ, అలాగే వారి కుమార్తె రిత్విక, అందరు కూడా నలుగురు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని ఒక దైవజనుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక త్వరగా వచ్చి ఈ స్థలంలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మంచిది. దేవుని ప్రియులారా, మనం అందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. అంటే ఎక్కడ చూసినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకు వెళ్ళినా అంతా కూడా క్రిస్మస్ సందడి జరుగుతూ ఉంది. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో నిజంగా కొన్ని జన్మదిన వేడుకలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసయ్య జన్మదిన వేడుక ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరం, ఈ ప్రపంచానికే దీవెనకరమైంది. కనుక కొంతమంది హల్లే చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఎవరైనా ఉంటే వారు ఒక్కసారి ప్రభుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దూతలు దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని రాయబడింది బైబిల్లో. కనుక ఒక పల్లవి చరణం పాడతాను. కనుక చక్కగా విని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా
పలుకే ధరించలేదే ఆయుధం వశమాయే జనులా హృదయాలు పశుశాలలో నీవు అవలించిన పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు. ఎవరైనా చప్పట్లు కొట్టగలిగితే చప్పట్లు కూడా కొడదాం. బైబిల్ సెలవిస్తుంది, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని. చప్పట్లు కొట్టడం కూడా దేవునికి మహిమే. కొంచెం బాక్సుల సౌండ్ పెంచండి, ఆ బాకల సౌండ్ కొంచెం తగ్గింది. ఏమే దినేష్ స్తోత్రం కొంచెం పెట్టండి. స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే ధరించలేదే ఆయుధం ధరించలేదే ఆయుధం వశమాయి జనుల హృదయాలు వశమాయి జనుల హృదయాలు పశుశాలలో నీవు అవలించినావ పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పాపములోసి కలువరిలో ఓడించినావు మరణమును పాపములోసి కలువరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు పరలోని భూమికి తరలుచున్నావు పరలోని భూమికి తరలుచున్నావు పశుశాలలో నీవు అవలించినావ పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులరా, కొన్ని నిమిషాలు ఓ చిన్న వర్తమానాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాను. మేము కూడా డిసెంబర్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు, బెన్ని పుట్టినరోజు వరకు ప్రతిరోజు ఓ కొత్త ప్రాంతంలో ఎంతో మంది దేవుని పిల్లలైన వారిని బలహీనపరుస్తూ కృంగదీస్తూ వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు లోకంలో ఎన్నో కనబడుతున్నాయి. ఈ రాత్రి నేనొక దైవజనుడిగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారికి, ఇక్కడ కూర్చున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో ఈ రాత్రి మీరు ఒకవేళ తెలుసుకోగలిగితే, యేసు ఎందుకు వచ్చాడో ఈ ప్రపంచానికి, ఈ భూమి మీద ఉన్న మనుషులకు సులువుగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి
వారిని ప్రభు దగ్గరకు రప్పించవచ్చు, ప్రభుని నమ్ముకునేటట్టుగా చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాడు, ఎందుకు వచ్చాడు? చాలా మంది చెప్పే మాట ఏంటంటే, కడుపుల నొప్పి వచ్చిందండి, కడుపుల నొప్పి చెప్పండి, యేసు నామములో ప్రార్థన చేసుకుంటే కడుపుల నొప్పి తగ్గిద్దని వాళ్ళు ఆ విశ్వాసంతో నమ్మి వస్తున్నారు. వాస్తవమే. కొంతమంది రోగాలు పోతాయని, సమస్యలు పోతాయని, బలహీనతలు పోతాయని ఇలా రకరకాలైన మాటలను వారికి చెప్పటం ద్వారా యేసు ప్రభుని నమ్ముకుంటే ఇదే జరుగుతుందని అనుకుంటూ ఉన్నారు. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడో తెలియక ఈరోజు సతమతమవుతున్న ప్రజలందరూ ఉన్నారు. అందుకోసమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక 3 మాటలు మీకు వివరించాలని ఆలోచన చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఈ రాత్రి మన ధ్యానం కొరకు చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఆయన రావడానికి గల వెనక కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మత్తయ్య గారు చెప్తా ఉన్నారు, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, అమ్మా చెప్పండి, ఎవరు? రక్షకుడు. ఆమేన్ చెప్పండి. ఎవరమ్మా? రక్షకుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అని అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి రక్షకుడు అని నామకరణం చేయటం జరిగింది. కనుక మీరు ఒకసారి పరిశీలనగా చూస్తే అలాగుందా లేదా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయగా దేవుని వాక్యం చెబుతా ఉంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులనే పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. స్పష్టంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడయ్యా అంటే అంటాడు, అయితే నేను పాపులనే. చెప్పండి. కొంతమంది అంటారు, నా చిన్న పాపం, నాది బుడ్డ పాపం, ఇలా మాట్లాడుకుంటారులేండి. అయితే అసలు పాపం అంటే ఏంటి? అందుకోసం అంటాడు, నేను పాపులనే పిలవచ్చుతుని గాని నీతిమంతులను పిలవరాలేదు. మరి ఇంతకీ పాపం అంటే ఏంటి? చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది మీకు వివరంగా తెలియటానికి. 4వ వచనం చదువుదాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటారండి, లేకపోతే లేదు, నేను అనుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఇక్కడ అద్భుతమైన మాట మనకు రాయబడతా ఉంది. పాపము చేస్తున్న ప్రతివాడు అంట ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అంటే పాపం అంటే ఏంటంటే, చెప్పింది చేయకపోవటం, చెయ్యొద్దన్నది చేయటం పాపం. అంటే పాపానికి నేను ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరి ఎవరి దగ్గరకు వచ్చింది పాపం అనంటే, ఎప్పుడో ప్రారంభ అధ్యాయాల్లోనే, ఆది కాండంలోనే రాయబడింది ఏమిటంటే, అవ్వను సర్పం ఏం చేసింది? మోసగించి
ఇది నిజమా అన్నదంతే. దెబ్బకి చెప్పండి, ఆ పండు తీసుకుంది, తిన్నది తీసుకుని ఊకనే ఉందా, తీసుకుపోయి ఆదాం గారికి ఇచ్చింది. ఇద్దరు తిన్నారు, ఇద్దరు దీన్ని ఏమి ఎరగనట్టు ఉన్నారు. దేవుడు ఉదయాన్నే ప్రతిరోజు లేచి వారి పిల్లల్ని చూసుకోవటానికి వద్దామని చల్లపూట వచ్చే సమయానికి అక్కడ లేరు. ఏం సంగతి అని అంటే అక్కడ రాయబడింది, చల్లపూట ప్రభువుని వారిని కలుసుకొని వారితో కొద్దిసేపు ఏదైనా తోటలో తిరుగుదామంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ ఆయన ఎదుటికి రాలేకపోతున్నారు. ఏంటి తెలుసా, దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెయ్యొద్దన్నాడో, మీరు అలా చేస్తే ఖచ్చితంగా చస్తారు అని చెప్పాడో, ఆ మాటను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం వారిని ఏలుబడి చేసింది. అందుకోసమే బైబిల్ అంటున్న మాట, పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. ఇప్పుడు ఈ పాపం పోవాలంటే, ఈ మనిషి మీద ఏలుబడి చేస్తున్న పాపం తొలగిపోవాలంటే, మరి ఈ లోకంలో ఉన్న కొన్ని రక్తాలు ఉన్నాయంట. చెప్పండి, ఏమున్నాయి? రక్తాలు అంటే కోళ్ళ రక్తం, ఎడ్ల రక్తం, చెప్పండి, ఆఖరికి మనుషుల రక్తం కూడా ఉందంట. కానీ ఏ రక్తములో కూడా పరిశుద్ధత లేదు. ఏ రక్తము కూడా మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించలేదు కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఇప్పుడు పాపములను తీసివేయుటకై ఆయన ఈ లోకంలోనికి ఏమైనట ప్రత్యక్షమాయనని, ఆయన యందు పాపమేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని నిష్కలంకుడు, ఆయన రక్తము చేత భూమి మీద ఉన్న సమస్త మానవులని ప్రతి పాపము నుండి, చెప్పండి, ఏ పాపం? చిన్న పాపం, పెద్ద పాపం, ఉన్న పాపం, లేని పాపం కదంట. మనిషి మీద ఏలుబడి చేస్తున్న ఆజ్ఞ అతిక్రమని ఆ పాపం నుంచి విడిపించడానికి అక్కడ రాయబడింది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా చేయబడుతుంది. అయితే యేసయ్య ఎందుకు వచ్చాడంటే పాపాలు తీసివేయటానికి వచ్చాడు. మీకు అర్థమైందా? పాపాలు తీసివేయడం. పాపం అంటే ఏంటో అని మీకు చెప్పాను. ఎప్పటికీ చాలా మంది బెన్నీని గనక, నానా వీక నువ్వు చికా చేయొద్దని అనరనుకో, ఇంట్లో వాడు చికా చేతనే ఉంటాడు. అదేందో మరి తెలియదు. కొంతమందిని, అయ్యా ఈ పూట నువ్వు కొద్ది జగ్గ పెట్టి వెళ్ళొద్దయ్యా అంటే వెళ్ళే చూస్తాడు వాడు. అమ్మ ఈరోజు నువ్వు ఏ పని పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండి, చెప్పండి, ఇంట్లోనే ఉండి ఇంటి పని, చెప్పండి, ఇంట్లో ఉన్న అన్ని పనులు చేయంటే అసలు ఆగరగా. ఏ కాడికి ఒకసారి బయటికి వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనిషిలో అది ఏమైపోయిందంటే, చెప్పండి, ఏమైపోయింది? అణువణువున జీర్ణించుకోబోయింది అంటారు కదా. పాపం ఏం చేయబడిందంటే మనిషిని అణువణువున ఎక్కడికక్కడికి బంధిస్తుంది. అయితే ఆ పాపమును విడిపించడానికి, ఆ పాపమును తీసివేయటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి సర్వ మానవాళి పాప పరిహార్థం. అప్పుడు యేసు ఆ త్రోవన రానియుండగా అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసింది. గట్టిగా చెప్పకూడదాం ప్రభుకి. ఏమండి, ఈయన గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, లోకానుసారంగా అన్ని రకాలుగా అన్ని అందులో ఉన్నవాడు. అయితే అతని హృదయంలో యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. చూసారా? ఆ ఆశకి నా యేసయ్యే అతని దగ్గరకు వచ్చి జక్కయ్య అని పిలిచాడంట. ఆమెన్. జక్కయ్య అని పిలవగానే అతడు స్టన్ అయిపోయి చూసుంటాడు. నా తెలిసి, నువ్వు త్వరగా దిగి వస్తే నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. ఏది, నా ఇంటికేనా? ఏదో నిన్ను చూద్దామని వచ్చాను, కానీ అసలు నువ్వు నా ఇంటికి రావటమేంది అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు. ఒక మాటలో చెప్పాలంటే అతడు ఆశ్చర్యపోతున్నాడు. అయితే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకును. అప్పుడు చూడండి, ఒక బ్యాచ్ తయారైందాడా. అందరూ అది చూసి, ఎవరైనా అమ్మా, ఎవర్రా మినిస్టర్ అనుందా? చెప్పండి,
ఆడ ముందేమో ధనవంతుడు ఉంది, కానీ ఇక్కడ ఇక్కడ మనుషులు అంటే లోకంలో మనిషికి పైన ఒక పేరు ఉంటుంది, హృదయంలో ఒక పేరు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి అందరూ. పైకేమో వందనాలు అయ్య గారు, అనవసరంగా వచ్చినాయి అయ్య గారు, అది వందనాలేమో పైకి మాత్రం వందనాలండి, లోపల మాత్రం వచ్చిండయిగా. నా భాషలో మా పిల్లగాలు అంటారు అప్పుడప్పుడు, అయ్యా వస్తుండా ఇది తింటాడిగా, ఎవరికన్నా మైకి ఇస్తే చాలు తింటమే తింటాం. ఈ మధ్య తినట్లేదు ఎవరిని, ఎందుకంటే నువ్వు చెప్పేదేదో చెప్పి యేసయ్య గురించి ఒక 4 మాటలు చెప్పంటే తింటమే రండి అని. ఇక్కడ నేను ఒక మాట మీకు చెప్పాలి అమ్మా, జాగ్రత్తగా అర్థమవుతుందిగా. అందరికి పైన జక్కయ్య గారు నమస్తే అండి, మా ఇంటి పన్ను వచ్చిందా, మరి మా ట్యాక్స్ ఎంత అని పైకేమో కడుతుంటారు, బాగానే కడుతురు, కానీ లోపల మాత్రం అమ్మ ఈడు ధర్మార్గుడు రా నాయన, ఈడు మామూలుడు కదరు నాయను, వస్తుండా పోయి 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 ఈయన కూడా ఆ బ్యాచ్లో చేరినని. ఏ బ్యాచ్లో? ధర్మార్గుడు, పాపి అయిన మనిషిని అంట బస చెయ్య వెలుచున్నాడని అందరూ సనుక్కున్నారంట. ఏం చేశారు? సనుక్కున్నారంట, గునుక్కున్నారంట. కానీ నా యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే పాపుల కోసమే కదా. నా యేసయ్య ఎందుకు వచ్చాడు? రోగుల కోసమే కదా. నా యేసయ్య ఎందుకు వచ్చాడు? శాపంలో ఉన్నవాడి కోసమే కదా. ఇప్పుడు జక్కయ్యతో ఆయన మాట్లాడుతూ అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఇంట్లో కూర్చున్నాడంతే. ఎదురుగా జక్కయ్య ఉన్నాడు, యేసయ్య ఇటువైపు ఉన్నాడు. వెంటనే జక్కయ్య లేచి నిలబడి అంట, ప్రభువా, వా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ మాటకి, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నా. యేసయ్యకి ఇష్టమైన పని కూడా ఇదే. ఆమేన్ చెప్పండి. పెంచండి, కట్టలు పెంచండి అమ్మ బీరువాళ్ళు అని చెప్పలే. ప్రభువా నా ఆస్తిలో మొదటిగా ఏం చేస్తున్నాను? పేదలకు ఇచ్చే సగం. రెండోది, నేను ఎవరిని అన్యాయంగా దేన్నైనా తీసుకునేడలా అతనికి 4 అంతలు, అంటే ఎన్ని అంతలు తీసుకుంటాడో మరి సారు, 4 అంతలు చెల్లిస్తానని చెప్పి 4 అంతలు చెల్లిస్తానని చెప్పగానే నా ప్రభు అన్నమాట, ఇతడును అబ్రహాము కుమారుడే ఈ ఇంటికి, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గట్టిగా చప్పలు కొడదాం. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చనని చెప్పాను. గట్టిగా చప్పలు కొడదాం ప్రభుకి. యేసయ్య ఎందుకు వచ్చాడు? అమ్మ కాంటు ఇళ్లలోన బండగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకే ఏందంట, ఎందుకే కోయిల అంటే ఆమంటుందంట, చెప్పవే కోయిల, మల్లె పూల మాలగట్టి. మల్లెపూలు ఎందుకే అమ్మా? మల్లెపూలు ఎందుకు అసలు? ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ అన్నా. నేను రాత్రి ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు గురించి నీకు అర్థం కాకపోతే, ఇంకా యేసుక్రీస్తు యొక్క సుచరిత్ర గురించి నీకు తెలియకపోతే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? మనిషిలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొచ్చి మనిషిని పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, ఓ ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తిగా తయారు చేసి ఆయన ఎట్టున్నాడో ఈ లోకంలో అలాగ నిలబెట్టుకొని ఆయనున్న రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి సశరీరుడిగా నా ప్రభు ఈ లోకానికి వచ్చిన మాట సత్యం. కనుక చేతులు జోడించి దండం పెట్టి బతిలా చెప్తున్నాను. కొంతమంది క్రిస్మస్ అనగానే తాగుబోతుడికి తాగుబోతే ఎవరం, వాడికి ఏ ఎవరం? నిజంగా తాగుబోతులు ఎవరంటే వాళ్ళకి ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు ఏంది? నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కొన్ని ప్రసంగాలు ఈ రోజుల్లో మన ఏరియాలు, కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు చెప్తున్నాను, అన్ని చోట్ల కాదు. వాడికేమో ఇంటి పండగ ఒకడికి, పంటి పండగ ఒకడికి, చెప్పండి ఒంటి పండగ ఒకడికి, ఇట్లా చెప్పండి నోటి పండగ, ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది ఎందుకో తెలుసా? సర్వ మానవాళి పాప పరిహార్థమై విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించి పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. అందుకోసమే నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడని ఈ లోకానికి సవాలు వేసిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను చేసింది తప్పే, నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించు అని ఒక్క మాట చెప్తే చాలు, ఆయన వెంటనే క్షమించి ఆయన అన్న మాట తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆమెన్ చెప్పండి. అందుకోసమే నేను ఇలా ఒక దైవజనుడు రాస్తే విన్నాను, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఏ శక్తి? పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. ఏ నామం? దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసు ఎందుకు వచ్చాడంటే పాపాల్లో ఉన్నవాడిని క్షమించడానికి, రోగంతో ఉన్నవాడిని బాగు చేయటానికి. అందుకోసం యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానం చూస్తే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాలు యేసు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు తరలి వచ్చారు. కారణం, పాపం నుంచి విడిపించబడుతున్నాడు, రోగం నుంచి విడిపించబడుతున్నాడు, బంధకాల నుంచి విడిపించబడుతున్నాడు, దురాత్మ నుంచి విడిపించబడుతున్నాడు. ఎలాంటి శాపగ్రస్తమైన జీవితమైన బాగుపడి యేసుతో పాటు పరిగెత్తుతూ ఉన్నారు. యేసుక్రీస్తు అందుకొచ్చాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే, ఒకటి, ఆయన మనుషులందరి పాపముల నుండి విడిపించి ఉన్నతమైన కృపను అనుగ్రహించడానికి వచ్చాడు. రెండవది, రక్షణ లేని మానవునికి రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మీరు చదివితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గాని కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? మనమందరము కూడా ఆశీర్వాదమునకు వారసులగటానికి ఆయన చేత పిలువబడ్డాం. ఆయన ఎందుకు వచ్చాడంటే, నిన్ను నన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని వచ్చాడు. ఈ రోజున నా దేవుని ప్రియులారా, ఇంకా దూరాన సమీపా నుండి రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, రక్షణ ఆనందం పొందకుండా ఇంకా పాపముతోనే మగ్గిపోతున్నావేమో. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి నిన్ను ప్రేమతో పిలుస్తున్న ఒక నిజమైన సత్యం, నిజమైన ఆత్మీయత ఏమిటంటే, ఆయన ఈ లోకానికి వచ్చిందే నిన్ను ఆశీర్వదించుట కొరకు. నేను చాలా చోట్ల వింటా ఉంటున్నా, అందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు బయట, మనోళ్ళు మాత్రం ఏందో చెప్పండి యాడుందండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను అంటాను, నిన్నే ఆశీర్వాదానికి కారకుడిగా మార్చడానికి ఆయన ఈ భూమికి వచ్చాడు. నువ్వే వేవేల మందికి దీవెనగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్నే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచడానికి యేసయ్య ఈ లోకానికి ప్రత్యక్షమై ఆయన యొక్క ప్రత్యక్షతలో నిన్ను ఆశీర్వదించి నువ్వు వేవేల మందికి దీవెనకరంగా ఉండాలని ఆయన ఉన్నతమైన ప్రణాళిక. ఒక మాట హృదయంలో పెట్టుకోండి. రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఒకసారి మనం ఆలోచిస్తే, ముందుగానే ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. అందుకోసమే బైబిల్లో మీకు స్పష్టంగా రాయబడింది, పండు వృద్ధాప్యంలో ఉన్న జకరియా, ఎలిజబెత్. ఎవరు చెప్పండి? పండు వృద్ధాప్యంలో ఉన్న జకరియా, ఎలిజబెత్. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? బహుకాలం గడిచిన వృద్ధులై దేవాలయములో ప్రతిదినము ధూపం వేసే జంట. రేపో మాపో కాలం చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి ఏమి లేదు, గర్భఫలం లేదు. అందరూ నవ్వుంటారు, అందరూ అవమానపరుచుంటారు, ఓ నీకే లేదు అని ఎగతాళిగా మాట్లాడుంటారు. కానీ నా ప్రభు దూతను పంపించి, జకరియా నీ ప్రార్థన వినబడిందయ్యా, ఇగో నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అవుతుంది, ఒక కుమారుణ్ణి కంటుంది, అతనికి యోహాను అని మీరు పేరు పెడతారు. అతడు అక్కడ రాయబడింది, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. కారణం ఏంటంటే, నా ప్రభు, నా యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి ముందు 6 నెలల ముందే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన గురించి ఉన్నతమైన ప్రకటన చేయటానికి నా దేవుడు గర్భముడికిపోయిన ఎలిజబెత్ని, వృద్ధుడైన జకరియా నిలబెట్టుకొని ఈరోజు వారి ద్వారా యోహాను గారిని తీసుకొచ్చి వేవేల మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్ చెప్పండి.
రెండోది 84 సంవత్సరాల వృద్ధురాలైన హన్న అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆమె ఆయన రాకడను ప్రత్యక్షతను కనుగొని ఉన్నతమైన ప్రార్థనా పరురాలుగా ఉండి మందిరాన్ని విడక 84 ఏళ్ళు ప్రార్థన చేసిందంట. యేసయ్య ఉన్నతమైన రాజ్యం కట్టబడటానికి, ఆయన ఈ లోకానికి రావటానికి. నాలుగోదిగా సుమియోను అనే ఒక గొప్ప దైవజనుడు యేసయ్య రాక కొరకు ఎదురు చూసి ఆయన చేతుల్లోకి, సుమియోను చేతుల్లోకి యేసు ప్రభు రాగా, నాదా ఈ ప్రత్యక్షతను బట్టి నేను ఏం చెప్పలేదు, అర్థం కాక అంటాడు, ఇక చాలయ్యా ఈ జీవితానికి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళరా, నిన్ను నన్ను కూడా ఒకవేళ నువ్వు గర్భఫలం లేకుండా బాధపడుతున్నావేమో, నీ జీవితంలో అన్ని విషయాలు ఓడిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి ముయ్యబడిన నీ గర్భాన్ని కూడా ప్రభు తెరిచి నిన్ను దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వాడుకును గాక. రెండోది, ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఇక జీవితంలో ఏ ఆశీర్వాదం లేదనుకుంటున్నావేమో, నిన్నే ఆశీర్వాదకరంగా ప్రభు చేయును గాక. మూడోది, అయ్యా ఎప్పుడయ్యా నీ రాకడ. చాలా మంది అప్పుడప్పుడు నేను కొన్ని స్థలాల్లోకి వెళ్తే చాలా మంది యేసయ్య ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడ ఎప్పుడో కానీ అయ్యా మళ్ళీ కొతిలేస్తుంది అయ్యా. ఏం లేస్తుందంట? ఎంతమంది లేరు మన బలుసుబాడులో కుతిలేసి మళ్ళీ వెనక్కిపోయిన వాళ్ళు? ఏ కుతి? అప్పుడు సార్బం చేసిండు, ఇప్పుడు కొద్ది క్వార్టర్లోకి వచ్చిండు. అప్పుడు లోకంలో అప్పుడేమో ప్రభులో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. రాడు గిడి రాడు ఏనాడు అంత ఒట్టిదారా అని వాడు మళ్ళీ వెనక్కిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? యేసయ్యా ఎప్పుడైనా అక్కడ. సుమియోను అలా కాదు, ఆయన అలాగే నిలబడి దేవుని రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తుడిగా ఉండి దేవుని మహిమ కొరకు వాడబడ్డారు. ఎలిజబెత్, జకరియా, హన్న, అలాగే చెప్పండి సుమియోను దేవుని రాకడకు ముందే ఉన్నతమైన ప్రార్థనలతో ఎత్తిపట్టి దేవుని రాజ్యం కట్టబట్టుకు వాడబడ్డారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఎన్నో సువార్త సభలు జరుగుతుంటాయి. నిజంగా అన్నజి పెట్టే సభలు, చేసే కార్యక్రమాలు నేను ప్రతిరోజు లైవ్ చూస్తాను. ఈ రాత్రి మీకు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా అందులో యేసయ్య మహిమపరచబడతా ఉంటే, యేసు నామంలో మనం ఉన్న ప్రతి ప్రాంతంలో ఆత్మతో నింపబడును గాక. అనేక మంది దేవుని కొరకు లేచుదురుగాక. దేవుని పని కొరకు వారు ఉన్నతమైన ఆశయాలతో నిలబడి, పాస్టర్ గారు మేమున్నాం దేవుని పని కొరకు అని అనేకులు యేసు నామములో అలాగూ దంపతుల వలె, అలాగూ దైవజనుడి వలె, అలాగూ ప్రార్థన చేసే స్త్రీ వలె ఈ బలుసు పలుగులు లేచుదురుగాక. ఎందుకో తెలుసా? యేసయ్య ఎందుకు వచ్చాడో మనం చెప్పాలి. దీని ద్వారా దేవుని రాజ్యం కట్టబట్టుకు నీ వంతుగా నీవు, నా వంతుగా నేను, ఎవరి వంతుగా వారు కష్టపడితే దేవుని పని చేస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యం కట్టబడుతుంది. అందుకోసమే ఒక భక్తుడు అన్నాడు, రమ్ము రమ్ము యేసునాదా, వేగమయ్యా రమ్ము, నిన్ను చూడాలని, నిన్ను పరితపించాలని. ఆయన వచ్చే సమయానికి ఈ భూమి మీద యేసు ప్రభు నాకు తెలియదు అని ఎవరు అనకుండా ఉందరుగాక. యేసు ప్రభు నాకు తెలుసు, ఆయన కావాలని, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడుదురుగాక. కనుక యేసయ్య ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి వచ్చాడు. కనుక దయచేసి ఈ రాత్రి ఒకవేళ ఈ మాటలు మీకు అర్థమైనట్లయితే నిశ్చయంగా మీ హృదయంలో ఈ 2025 సంవత్సరం ఈ 22వ తారీఖు రాత్రి ప్రభు నీతో మాట్లాడితే యేసయ్యకు సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించుకుందుగాక, సంపూర్ణంగా ప్రభు కొరకు నిలబడుదుగాక. ఒకవేళ పడిపోయినా, కృంగిపోయినా, నలిగిపోయినా, ఇక జీవితంలో అన్ని విధాలుగా నష్టపోయి ఇక మందిరం వద్దు, దేవుని సేవ వద్దు, దేవుని సన్నిధి వద్దు, దేవుడే వద్దన్నట్టుగా ఒకవేళ ఉంటే ఈ రాత్రే ప్రభు చేత నువ్వు హెచ్చరింపబడి దేవుని పనిలో నువ్వు ఉన్నతంగా సాగుదువుగాక. ఆమేన్ అనండి ఒకసారి. ఆమేన్. మా బావ కోసం నేను ప్రతిసారి ప్రార్థన చేసే, ప్రభువా మా బావను ఎట్లా చేసైనా ఫస్ట్లో చెప్పిండు, అరే బామ్మది బాప్టిజం తీసుకున్నా అంటే అసలు నేను అంత సంతోషపడను. మధ్యలో కొద్దిగా చెప్పండి, అవునా, మధ్యలో కొద్దిగా పోతే మళ్ళీ బాధపడి ప్రార్థన చేసే, ప్రభువా ఎట్లా చేసుకుని పట్టుకుంటే పోయిన 2 నెలల నుంచి దేవుని మహాకృపను బట్టి పడిపోయిన వాడిని నిలబెట్టి ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. నేనేమంటానంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీవెంత ఘోర పాపివైనా ఆయన దగ్గరికి రా, ఆయన క్షమించగలడు,
విడిపించగలడు. ఆయన ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయన నుండి రాజ్యంలో నిన్ను కూడా ఉంచుకోవటానికి నిన్ను సంసిద్ధం చేస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. అట్టి కృప చేత ప్రభు నిలబెట్టాలని మరొకసారి బెన్నిబాబుకు వారి జన్మదిన వేడుక సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, నిజంగా పెద్దలు అన్న విజయరావు అన్నకి హృదయపూర్వక వందనాలు, అలాగే సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా జరిగించాలని మనసారా కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. యేసుక్రీస్తు నామంలో ఒకవేళ ఇక్కడ ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వారికి రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించుదురుగాక. కృప వెంబడి కృపను అనుగ్రహించుదురుగాక. నిశ్చయంగా ప్రభు ఎత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేసి మీరు కట్టి మహిమ మీరు పొందమని, జాకేకి ఇచ్చిన రక్షణ కూడా ఈ కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలకు మీరు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మొదటి వర్తమానం అందించిన కోదాడ నుంచి వచ్చిన దైవజనులు సైమన్ గారికి ఈ కార్యక్రమం తరపున, సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన సంతోషాన్ని కరతాళ ధ్వనులతోటి తెలియజేద్దామండి. అద్భుతమైన వాక్యమును తెలియజేశారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అన్న విషయాన్ని చాలా కూలంకుషంగా బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు చూపించి మనందరికీ తెలియజేశారు. మరొకసారి కార్యక్రమం తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్య సందేశంలోకి వెళ్దామండి. దానికంటే ముందుగా మరి వాక్య నిమిత్తం ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్న దైవజనులు ఆదాం గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. ప్రార్థన చేసుకుందామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు విజయరావు గారికి, అలాగనే వచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు. బెన్నీ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో ఇదిగోనైన మొదటి ప్రసంగం ముగించారు ప్రభువా. సైమాన్ గారు చక్కని మాటలతో బలపరిచి నీ వాక్యాన్ని స్థిరపరిచారు ప్రభువా నీ ప్రజల మధ్యలో. ప్రభువా, ఇదిగోనైన విజయరావు గారిని రెండో ప్రసంగంగా నీ కృపతోడు గురించి మంచి జ్ఞానం ఇచ్చి నీ ఉన్నతమైనటువంటి జ్ఞానముతో వాడుకుంటూ అనేకమైన ప్రాంతాల్లో ప్రజల మధ్యలో బహుబలంగా వాడుకున్నందుకు నీ స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలోనైనా నీ యొక్క సేవకులను నీ సిలువ సాటును మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మీరే నాయన వాక్యంతో మా హృదయాలను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. చేతండి ప్రార్థించి సహాయం చేసిన దైవజనులు ఆదాం గారికి కార్యక్రమం తరపున వందనాలు తెలియజేస్తున్నా అండి. దయచేసి చిన్నపిల్లల్ని మీరు జాగ్రత్త ఉంచండి. మరి ముఖ్య సందేశంలోకి వెళ్తున్నాము. మరి ముఖ్య సందేశాన్ని అందించవలసిందిగా బైబిల్ ఓపెనర్స్ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఏ విజయరావు గారికి ప్రేమపూర్వకంగా ఈ సమయాన్ని అప్పగిస్తున్నామండి. ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీ కుమారుడు నాయన మల్లయ్యను, అలాగే మీ కుమార్తె మాధవిని మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుడు బెన్నీని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి కూడా స్తోత్రము నాయన. బెన్నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మంచి కార్యక్రమాన్ని పిల్లలు ఏర్పాటు చేశారు. వందనములు తండ్రి. ఇంతవరకు మీ కుమారుని ద్వారా ఎన్నో విలువైన సంగతులు వినిపించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు చిన్నవాడైనా ఎంతో మంచి మనసు గలవాడు. దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి అని పరుగు పరుగున మీ యొక్క సన్నిధానములో ఎన్నో కార్యక్రమాలు పనులు చేస్తూ ఉంటాడు. తండ్రి మీకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఎలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో ఆనందంగా జరుపుకునే అవకాశమును మీ కుమారుడుకు దయచేయమని, దీవించమని, మీ కృపకు పాత్రునిగా చేయమని, భవిష్యత్తులో ఒక యోధుడుగా నీ కొరకు పని చేయగలిగే స్థితిని ఆ బిడ్డకు ప్రసాదించమని, కొన్ని మాటలు
మీ పక్షాన మీ పిల్లలకు తెలియజేస్తుండగా తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు దేవుని మాటలు అందించిన సహోదరులు, దైవజనులు, పెద్దలు, సైమన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ వందనాలు. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయబడిందో మీ అందరికీ తెలుసు. మల్లయ్యను అలాగే మాధవిని దేవుడు ప్రేమించి వారికిచ్చిన మొదటి గర్భఫలం కుమారుడు బెన్నీ మన సంఘంలో మనందరికీ సుపరిచితుడు. ఎక్కడే కాదు, అన్ని సంఘాలకు ఆయన మనకున్న అన్ని ప్రాంతాల్లో సుపరిచితుడు. అందరితో ఉంటాడు ఆయన. మంచిది. మరి తన జన్మదినం ఉందని 2 నెలల ముందే నా డైరీలో ఆయనే రాసుకున్నాడు. వాళ్ళ నాన్న మరి ఈ కూడికి పెట్టాలనుకున్నాడో లేదో కానీ మొత్తానికైతే వాళ్ళందరినీ ఒప్పించి ముందే ఏర్పాటు చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు పెట్టడానికి కుదరట్లేదు, ఎందుకంటే మీటింగ్స్ ఉండటం వల్ల. ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కొన్నిసార్లు పెట్టలేకపోయాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి ఈ బర్త్డే సందర్భంగా మంచి మాటలు మనం ఇప్పటివరకు విన్నాం. దేవుని పిల్లలారా, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మరి మల్లయ్య కూడా దేవుని మార్గంలో నడుస్తున్నాడని తెలిసి ఎంతగానో దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్తారా అంటే మరి చలికి రావడం లేదు, లేకపోతే చెప్పడానికి మనసు కుదరలేదు, నాకైతే తెలియదు. హల్లెలూయా అనే పదం మనకు వినబడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పడం అదొక మర్యాద, అదొక సంస్కారం. ఎందుకంటే హల్లెలూయా అనే పదానికి అర్థం ప్రభువును స్తుతించుడి, దాని అర్థం అది. ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథం హల్లెలూయా అనే పదం ఎక్కడుందో ఒకసారి చూడండి బైబిల్లో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రారంభ వచనం ఒకసారి చూద్దాం. అందరూ జాగ్రత్తగా నేను చెప్పే మాటలు మీరు వినాలి, ఆలకించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రారంభ వచనం మొదటి వచనం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు చెప్పగా వింటిని. గొప్ప స్వరము ఎలాగు చెప్పగా వింటిని. ఏంటి ఆ స్వరం? ఆ స్వరం ఏంటి? ప్రభువును స్తుతి. పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి చూడండి, అక్కడ ఆ అక్షరాల వరకు హైలైట్ చేశారు. ప్రభువును స్తుతించుడి అన్న చోట ఒక అంకె ఉంది చూడండి, ఎంత ఉంది? 2కు ఫుట్ నోట్లో దాని అర్థం చూడాలి. కింద బైబిల్ ఆ పేజీ కింద భాగంలో మూల భాషలో హల్లెలూయా. హల్లెలూయా అనే పదం ఇక్కడ తప్పితే బైబిల్లో మీరు 66 పుస్తకాలు ఎక్కడ చూసినా దొరకదు. ఆ కుక్కను చూడండి. దీనికి గేట్ వేయండి నాన్న, పంపించండి. ఏంట్రా పంపు, నీకు పరిచయమేగా, పంపు. రైట్, మంచిది. బైబిల్లో మీరు 66 పుస్తకాలను పరిశీలిస్తే హల్లెలూయా అనే పదం ఇక్కడే దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. ఏముంది అక్కడ? పైన ప్రభువుకు స్తోత్రం అని కూడా లేదు, ప్రభువును స్తుతించుడి అని తెలుగులో చక్కగా రాయబడింది. అక్కడ ప్రభువును స్తుతించుడి అని పరలోకంలో ఒక స్వరం వినబడింది. అది యోహాను గారు విన్నారు. బాగా వినండి. పరలోక దర్శనాన్ని యోహాను గారు చూస్తున్నారు. ఆ పరలోక దర్శనంలో ఆయన ఆ దర్శనాన్ని చూస్తుండగా ప్రభువును స్తుతించుడి అనే ఒక స్వరము అక్కడ వినబడింది పరలోకంలో. వెంటనే వాళ్ళు ఎలా స్తుతిస్తున్నారో కింద ఉంది చూడండి, అక్కడే చదవండి. ఆ దేవదూతలు పలుకుతున్నారు ఏమని? రక్షణ, మహిమ,
ప్రభావములు మన దేవునికే చెల్లునని వాళ్ళు స్తుతించారు. ఇప్పుడు ప్రభువును స్తుతించుడి అని ఒక మాట వినబడినప్పుడు దేవదూతలు ఎలా స్తుతిస్తున్నారు? రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఎంత బాగుందండి? బాగుందా? బాగుంది, మంచిది. ఇప్పుడు హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి. ఇప్పుడు నేను హల్లెలూయా అన్నానండి. ఇక్కడ నిలబడిన నేను హల్లెలూయా అన్నాను. మీకేం చెప్పాను? ప్రభువును స్తుతించుడి అని పని చెప్పా మీకు. మరి దైవజనుడు పని చెప్పినప్పుడు మీరు పని చేయట్లే. ఇప్పుడు అది పని చెబుతున్నాం. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడని పని చెప్పాం. ఇప్పుడు మీరు స్తుతించుడు అన్నప్పుడు ఏం చేయాలి మరి? కనీసం అక్కడ వాళ్ళు దేవదూతలైతే రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును అన్నారు. కనీసం దేవునికి స్తోత్రం కలుగును గాకనన్నా బాగుంటుంది. నోరు అలా మూసుకొని సైలెంట్గా ఉంటే మరి ఇప్పుడు సేవకులు కొంతమందికి ఎక్కువసార్లు చెప్పడం అలవాటు ఉంటుంది, తప్పేం లేదు. కానీ దానికి మనం ప్రతిస్పందన అనేది బాగుండాలి. తప్పే ఉందండి? దేవునికి స్తోత్రం కలుగును గాకనైనా దేవుణ్ణి మనం ఏం చేయాలా? స్తుతించాలి. ఇప్పుడు నేను ప్రభువును స్తుతించునని మీకు చెప్పాను. మీరేం చేయాలా? ప్రభువును స్తుతించాలి. ఎలా? మళ్ళీ మీరు హల్లెలూయా అనకూడదు. మళ్ళీ మీరు హల్లెలూయా అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ప్రభువును స్తుతించుడు అన్నాను, మీరు కూడా ఏమంటున్నారు? అప్పుడు మీరు హల్లెలూయా అన్నారు అనుకోండి, మీరు కూడా ఏమంటున్నారు? ప్రభువును స్తుతించుడు అంటున్నారు. స్తుతించుడు అనుకోవడమే తప్ప అక్కడ స్తుతించేది ఎవరు లేరు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నేను మీ ఇంటికి రాగానే విజయరావు గారు వచ్చారు, పాస్టర్ గారు మంచినీళ్ళు ఇవ్వండి మీ పిల్లోడికి చెప్పాను. ఆడు కూడా ఏమంటున్నాడు? విజయరావు గారు వచ్చారు, మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. ఇప్పుడు ఎండేది నేనే తప్ప ఇంకెవరెత్తారండి? ఇప్పుడు నువ్వు మంచినీళ్ళు ఇమ్మంటున్నావు, కొడుకు కూడా మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఇప్పుడు నేను ఎండిపోవడం తప్ప ఏమి లేదు. దేవుని కూడా ఎండగడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా కాదు, హల్లెలూయా అన్నప్పుడు దేవునికి స్తోత్రం. లేకపోతే అక్కడ ఉన్న పదాలు చూడండి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఎంత బాగుందండి క్రమం. ఇప్పుడు బొలో స్వతంత్ర భారత్ కి అంటాడు, జెండా వందనం జరిగేటప్పుడు కింద ఉన్నోళ్ళు ఏమనాలా? మళ్ళీ పైన ఉన్నోళ్ళు కూడా, పైన ఉన్నోడు బొలో స్వతంత్ర భారత్ కంటే కింద ఉన్నోడు కూడా బొలో స్వతంత్ర భారత్ కంటే కుదరదు. బొలో అంటే ఏముంది ఇక్కడ? అసలు అర్థం తెలియట్లేదు చాలా మందికి. బొలో స్వతంత్ర భారత్ కి అన్నప్పుడు జై, అంతేనా? ఎంత బాగుంది. అలానే హల్లెలూయా అన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, లేకపోతే దేవునికి స్తోత్రం, అంతేనా? ఎంత బాగుందండి. ఇది ఒక పద్ధతి. కనుక మరి చక్కగా ఎవరైనా హల్లెలూయా అన్నారనుకోండి, లేకపోతే ప్రభువును స్తుతించుడి అన్నారనుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక అని మీరు దేవునికి చెప్పడం తప్పేమీ లేదు, మంచిది. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారో ఇప్పటి వరకు దైవ సేవకులు ఒక మంచి విషయాన్ని వారు తెలియచేశారు. మంచిదే. ఇది క్రిస్మస్ సీజన్ కదండి. మరి ఈ మధ్య కూడా నేను దాదాపుగా ఒక 2-3 వారాల నుంచి క్రిస్మస్ సందేశాలే మాట్లాడుతున్నాను. మొన్నైతే పోలంపల్లిలో ప్రణాళికతో కూడిన పరిశుద్ధుడైన క్రీస్తు జన్మ అనే ఒక అద్భుతమైన పాఠం చెప్పాను. మరో చోటకు వెళ్ళి క్రీస్తు జన్మ పరమార్థమేమి అని చెప్పాను. ఇంకో చోటకు వెళ్ళి గొర్రెల కాపరుల గొప్ప కార్యాల గురించి వివరించాను. మరో చోట జ్ఞానుల గురించి చెప్పాను, జ్ఞానులుగా నడుచుకోవడం ఎలా. ఈరోజు యేసు ఎందుకు పుట్టాడో మరి కొన్ని సంగతులు మీకు చెప్తాను. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ముందు చెప్తాను. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించిన, ఈ లోకానికి వచ్చిన, ఎవరన్నా వీళ్ళని కొంచెం బంధించండి, అక్కడ లోపల బంధించాలి. నేను ప్రసంగం చేసేటప్పుడు తిరిగినా మాట్లాడి మన వాళ్ళందరికీ తెలుసు బాగా. అస్సలు ఊరుకోను నేను. చాలా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణ ఉండాలండి. దేవుడంటే, దేవుని పిల్లలంటే పద్ధతి ఉండాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి. వాళ్ళకి తెలియదులేండి, పిల్లలు కదా. కాబట్టి మీ పిల్లలకు మీరు చెప్పుకోండి. ఆటోలో మీ సామానులకు మీరే బాధ్యులని రాసి ఉంటుంది. మరి ఎక్కడికి వచ్చిన తర్వాత మన సామాన్లకి అంటే మన పిల్లలకి మనమే బాధ్యత వహించాలా. తిప్పకూడదు అటు ఇటు, చెప్పాలి వాళ్ళకి తెలియదు కదా. లేకపోతే ఒక గుద్దుకొద్దండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఎక్కడ మాట్లాడకూడదు, తిరగకూడదు. గుద్దుకొద్దండి అంటే గట్టిగా గుద్దేరు, ప్రేమతో. మంచిది. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు అనడం కంటే వచ్చాడు అంటే ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో పుట్టక మునిపే ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు,
మన కొరకు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. శరీరధారిగా పుట్టారు. పుట్టిన ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి మీరు రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమాపత్రిక పుట్టిన క్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహనీయుడో ఒకసారి మీరు ఆ లేఖనాన్ని చదవాలి ప్రియులారా. రోమా 9:5లో పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే పుట్టిన ఈయన ఎంత గొప్పవాడంటే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. చలికి మేమేం చెప్పాము అన్నట్టున్నారు దేవుని పిల్లలారా. అసలు ఎంత అద్భుతమైన వాక్యం అండి అది. మళ్ళీ చూడండి, ప్రారంభంలో ఏమంటున్నాడు ఆయన? పితరులు వీరి వారు అంటే అబ్రహాము, ఇస్సాకు వీళ్ళున్నారే పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో అంటే ఇశ్రాయేలీయులలో, ఇశ్రాయేలు వంశములో, యోధా జనాంగములో, యోధా గోత్రములో పుట్టేశాడట. పుట్టెను. ఈ పుట్టిన ఈయన ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము పుట్టిన ఆయనట సర్వాధికారి అయిన దేవుడట. సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది. అటాను కూడా అనకూడదు. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అంటే, సర్వాధికారి అంటే అన్ని అధికారములు కలిగిన వాడు ఆయన. ఎక్కడెక్కడ ఆయనకు అధికారం ఉందో తెలుసా? ప్రభు ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పారు. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాలు చదువుతుంటే 18వ వచనం అమ్మా నానా ఓకే. అయితే యేసు చూడండి, ఆయనకి ఎంత అధికారం ఉంది, ఎక్కడెక్కడ అధికారం ఉందో చూడండి. వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎక్కడెక్కడ? ఇప్పుడు మనమేం రోమాలో ఏం చూసాం? సర్వాధికారి అయిన దేవుడు పుట్టిన ఆయన, ఇశ్రాయేలీయులలో పుట్టిన ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మామూలు సామాన్యమైన వ్యక్తి కాదాయన, దేవుడాయన, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. అంటే భూమి మీద మనం ఉన్నంత కాలం ఆయనను మనం స్తుతించాలి, స్తోత్రించాలి. అంత మహానుభావుడు ఆయన. ఈయనకి ఎక్కడెక్కడ అధికారం ఉంది అంటే, ఉన్నదే 3 లోకాలు. దేవుడు సృష్టించింది ఎన్ని లోకాలండి? 3 లోకాలు. బైబిల్లో ఉన్నదే 3 లోకాలు. ఆ 3 లోకాలలో అధికారం ఏందేనట. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, నా తండ్రి వలన ఇయ్యబడి ఉన్నది అన్నాడండి. ఎక్కడెక్కడ చెప్పండి ఒకసారి? పరలోకమందును భూమి మీద. మరో లోకం ఉంది కదా, మరి పాతాళ లోకం మీద అధికారం లేదా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం అన్నాడు. బా, ఎంత గొప్ప ప్రభు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి. ఆలోచించండి. ఎక్కడెక్కడట? మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు. తాళపు చెవులు ఉన్నాయంటే మీకేమర్థమైంది? తాళపు చెవులే యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయంటే, పాతాళ లోకపు తాళపు చెవులు ఉన్నాయంటే ఆ పాతాళ లోకం పైన అధికారం ఎవరు? ఇప్పుడు మీ ఇంటి తాళపు చేతులు మీ దగ్గర ఉంటే అధికారం ఎవరిది? ఇంక ఎట్లా చెప్పాలి మీకు? ఇప్పుడు అత్తలారా వినండి. ఇప్పుడు దాదాపుగా అత్తల చేతిలోనే, అంటే కోడలు వచ్చినా ఎవరి చేతిలో ఉంటుంది తాళం? అత్త చేతిలో ఉంటుంది. అప్పుడు అధికారం ఎవరిది అక్కడ ఇంటి మీద? అత్తది. పొరపాటున అత్త కోడల చేతిలో పెట్టింది అనుకోండి తాళాలు, ఇప్పుడు అధికారం ఎవరిది? చెప్పరేమండి?
కోడలదే, అత్తున్నా కోడలదే, తాళాలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళది అధికారం. దేవుని పిల్లలారా, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? అంతే, యేసుక్రీస్తు దగ్గర. మామూలు ఆయన కాదాయన, ముల్లోకాలకు చక్రవర్తి, ముల్లోకాలకు ప్రభువు, ముల్లోకాలలో ఉన్న వారికి దేవుడు, ముల్లోకాలకు అధికారము కలిగిన వాడాయన, సర్వాధికారి. ఏమండి, సర్వాధికారం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? బాగా చెప్పాలి, బాగా ఆలోచించాలి మీరు. సర్వాధికారం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరండి. ఏదో ఒక ప్రాంతానికి అధికారిగా ఉంటాడు. ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, మనకు సర్పంచ్ గారు వచ్చిపోయారు, ఆయన గ్రామానికే. ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, నియోజకవర్గానికే. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి, ప్రధానమంత్రి గారు మన దేశానికి. మళ్ళీ ఈ ప్రధానమంత్రి గారు మరో దేశం వెళ్ళి నేనేదో పెత్తనం చేసిన కుదరదు, అక్కడ అధికారం లేదు. ప్రపంచం మొత్తం మీద అధికారం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ ప్రపంచంలో ఎవరుండరు, కానీ మన ప్రభువు ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఆయన అధికారి. ఎక్కడే కాదు, పరలోకానికి ఆయన అధికారి, పాతాళ లోకానికి కూడా అధికారి. పరలోకం, భూలోకం, పాతాళం అన్ని లోకాలలో ఆయనది అధికారం. ఆయన అందుకే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన అందుకే సర్వాధికారి అయిన దేవుడు. ఒక అధికారి యేసుక్రీస్తు ఏమంటున్నాడో ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము ఒకసారి అందరూ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8 నుండి చదువుదాం. 8వ వచనం నుండి. ఆ శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఇంకా ఆయన అధికారం అంతవరకే. అర్థమవుతుందా? ఆ శతాధిపతి అంటే ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడండి. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు, సహాయం చేయాలి అని చెబితే అప్పుడు ప్రభు అన్నాడు, నేను వస్తాను పద అన్నాడు. రే పిల్లలో, వాళ్ళ లోపల గదిలో వేసి తాళం పెట్టండి. ఆ శతాధిపతి అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను వస్తానయ్యా ఇంటికి, నీ దాసుని నీ స్వస్థపరుస్తానన్నాడు. అప్పుడు ఆయన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కానన్నాడంటే ఇల్లు లేదా ఆయనకి? ఇల్లు లేదా? సరైన ఇల్లు లేదండి. ఇప్పుడు సరైన ఇల్లు లేనప్పుడు అప్పుడప్పుడు దైవ సేవకులు వస్తున్నాను అనుకోండి, కొంచెం ఇప్పుడు కుదరదులేండి అంటారు. అవునా? ఇల్లు బాగాలేనప్పుడు కుదరదులే అంటారు. ఆయన శతాధిపతి అండి, ఆయన అధికారి. ఏమన్నాడు? నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీ మాట చాలయ్యా. అసలు నీ మాట చాలయ్య అన్న పాట శతాధిపతిదండి, మంద కాదు. జాగ్రత్తగా వినాలి. నీ మాట చాలయ్యా అంటున్నామే మనం పాటలో. మరి ఇప్పుడు మాట చాలన్నా నీకు మూటలు ఎందుకు? మాట చాలన్నావు, మూటలు అడుగుతున్నావు దేవుణ్ణి. ఒక ఆయన నా పక్క నుండి ఒక దైవ సేవకుల సదస్సులో, మీరు ఒకసారి ఒక మీ 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 సమస్యల కోసం ఒక 2 నిమిషాలు 5 నిమిషాల వరకు ప్రార్థన చేసుకోండి అంటే, నా పక్కన ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తలగా ఉంచదన్నవే కానీ తోకగా ఉంచనన్నావు కదా, మా ఇంటి పక్కోడికి 10 ఎకరాలు ఉంది ప్రభువా, నాకు 11 ఎకరాలు ఇవ్వాలి. 9 ఇచ్చినా తోకనవుతా, ఎన్ని ఇచ్చినా 9 ఇచ్చినా తోకనైపోతా. కాబట్టి వాడికి 10 ఉన్నప్పుడు నాకు ఒకటి ఎక్కువ ఉండాలి, 11 ఉండాలి. హద్దు పద్దు లేదండి. ఇంకొకటికి ఆ ఊరిలోనే 50 ఎకరాలు ఉందనుకో, నువ్వు ఎన్ని అడుగుతావు? 51 అడుగుతావు. 49 ఇచ్చిన ఏమైపోతానంటావు? తోక అయిపోతానంటావు. ఇప్పుడు 49 ఎకరాలు ఉంటే ఎవడన్నా వస్తారండి ఇక్కడికి? చర్చికి వస్తారు అసలు ఎవరైనా? 10 ఎకరాలు ఉంటే వస్తారా? ఒకసారి 10 ఎకరాలు చేయొస్తున్నాము. అసలు అవి లేకపోవడమే మంచిది. అవి ఉంటే మనం ఎందుకు వస్తాం ఇక్కడికి? ఆ డబ్బులు ఉంటే అవన్నీ ఎందుకు వస్తాం? లెక్క పెట్టుకోవడం, వడ్డీలకి ఇచ్చుకోవడం, అక్కడక్కడ తిరగటం, ఫ్లైట్లో తిరగటం, ఈ తిరుగుడే సరిపోదు. ఎప్పుడైనా చర్చి కనపడింది ఎట్లా అనుకోవడం, ముద్దు పెట్టుకోవడం, జంపు, ఇంకా చర్చిలోకి వచ్చేది కూడా లేదు. అవి లేకపోవడమే మంచిది. మనల్ని బేదల కుటుంబంలో పుట్టించాడే దేవుడు మహానుభావుడు. ఆయన మన అదృష్టం అండి అది అట్లా పుట్టడం. అందుకే బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము. ఎందుకంటే దేవుని రాజ్యం మీద ఎందుకనంటే బేదలకు మంచి మనసు ఉంటుందండి. అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళరు. మన గేటు దగ్గరికి వచ్చి అమ్మా అంటారు అంతేగాని అక్కడ పోయి గేటు దగ్గర నిలబడినా సాయంత్రం వరకు గేటు తీసేవాడు ఉండడు. మంచి మనసు ఉంటుందండి. చూసాను ఎంత చక్కగా వస్తాం మనం చర్చికి. దేవుని పిల్లారా, ఈయన అంటున్నాడు, నీ మాట చాలు,
నీ మాట చాలు. తర్వాత అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే యేసుక్రీస్తు వారి మాటకు, ఆయన మాటలో ఎంత శక్తి ఉందో గ్రహించాడు. ఆయన మాటే మందండి. ఆయన మాట ద్వారానే ప్రకృతి కలిగింది. అవునా? చూడండి తర్వాత ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉందండి. నేను కూడా, అయ్యా నువ్వు చాలా అధికారం కలిగిన వాడవు, కానీ నాకు ఉంది ఒక అధికారం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నాకున్న అధికారంతో నేను ఏం చేయగలనంటే, నా చేతి క్రింద ఉన్న సైనికులను ఒకని పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వస్తాడు. అంతవరకే నా అధికారం, అంతేనా? కానీ రోగమా పో అంటే అది పోదు, రోగమా రమ్మంటే అది నా వలన కాదు. నీకు ఎంత అధికారం ఉందంటే నువ్వు రోగాన్ని తీయగలవు, మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలవు, ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చెయ్యగలవు. ఎందుకంటే నువ్వు సర్వాధికారివి. యేసుక్రీస్తు వారు ఏమండి, ఆయన దేవుడా అని మాట్లాడేవాళ్ళు చాలామంది వెర్రి వాళ్ళు ఉన్నారండి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. శతాధిపతి మాటల్లో మీకేం అర్థమైంది? నాకైతే అర్థమైంది ఒక్కటే, నాకున్న అధికారం చాలా చిన్నది, నీ అధికారం ఎంతో గొప్పది. ఎంత గొప్ప అధికారం కలిగిన వాడు నా ఇంటికి వస్తావా? అవసరం లేదయ్యా, ఒక్క మాట చెప్పయ్యా, నీ మాటకే నా దాసుడు స్వస్థపరచబడతాడు. అప్పుడు ఆయన అంటారు, ఎంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఎక్కడ చూడలేదు. అంత మంచి విశ్వాసం ఉండాలండి మనకు ప్రభువు మీద, అంత గొప్ప విశ్వాసం ఉండాలి. ఆయన నమ్మినవాడు చెడిపోడండి, ఆయన నమ్మినవాడు ఎప్పుడు గొప్పగానే ఉంటాడు. దేవుని పిల్లారా, సర్వాధికారి అయిన దేవుడండి ఆయన, సర్వాధికారి అయిన దేవుడు. అందుకే సృష్టి కూడా ఆయనకు లోబడిందండి. శిష్యులు దోణిలో వెళుతుంటే సముద్రం మీద పెద్ద తుఫానండి, పెద్ద గాలి వీస్తుంటే, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా అన్న, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనండి. అదే మత్తయి 8వ అధ్యాయం 26 చూడండి, 26 చూడండి. ఆయన లేచి ఏం చేశాడు? అందుకు ఆయన ఆ 8లోనే ఆ అధికారం గురించి చూసాం. ఆ వెంటనే మనం చూసారు సృష్టి పైన కూడా ఆయన ఎంత అధికారాన్ని చలాయించాడు. గాలిని సముద్రమును గద్దించాడట. గద్దించగా మిక్కిలి, ఎందుకు? వాటికి అధికారి ఆయన, వాటికి అధికారి. గాలికి, సముద్రమునకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి, ముల్లోకాలకు ఆయన ఎవరో తెలుసా? అధికారి. అందుకే గాలి తుఫాను కూడా ఏమైపోయింది? నిమ్మళమైన. మీరు గద్దించండి. ఒక ఆయన గద్దించాడండి, ఆగు అంటే టెంట్లు ఇరిగిపోయేటట్టు కురిసింది వర్షం. నువ్వు గద్దిస్తే కుదరదు, ఎవరు పడితే వాళ్ళు గద్దిస్తే కుదురుద్దా? వాళ్ళు అంటున్నారు వెంటనే, ఈయన ఎవరో శిష్యులు కూడా అర్థం కాల ప్రారంభంలో, ఈయన ఎట్టివాడో గాలియు సముద్రమును. ఆయన ఎట్టివాడంటే ముల్లోకాలలో అధికారి. ప్రారంభంలో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ప్రభువును గురించి పూర్తిగా తెలుసుకొని, మరి దేవుడు కూడా ముద్దు పెట్టుకుంటాడు, కానీ మరి నువ్వు ముద్దు రావాలిగా. నువ్వు ఏ ఊరు వెళ్ళవు, ఎక్కడ సువార్త ప్రకటించవు, దేవుడికి ఇవ్వవు, దేవుని కోసం నువ్వు ఏవి త్యాగం చేయవు. చేయనప్పుడు ముద్దెట పెట్టుకుంటాడు చెప్పు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దు ఆడతాడు. ముద్దు రావాలి నువ్వు. వాడు మసి అంతా పూసుకొని వచ్చాడు అనుకునే, వాడైనా మసి బొగ్గు బురదంతా పూసుకొని వచ్చిన తర్వాత ముద్దు ఆడతావా? ముందు అది కడుక్కో. అప్పుడు పిల్లలు శుభ్రంగా ఉంటేనే కదా మనం ముద్దు పెట్టుకునేది. మన జీవితం బాగుంటే ముద్దు పెట్టుకుంటాడు ఆయన. అగ్నివేయ వచ్చాడు ఆయన. అగ్నివేయ వచ్చి తిని. మరో మాట చూస్తారా ఎందుకు వచ్చాడు ఆయన? మత్తయి 13:11. మత్తయి 13:11 వచనం చూడండి. 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. సమృద్ధి కలుగును,
లేనివానికి కలిగినది మత్త ఏ చదువుతున్నారమ్మా? మత్తయి 13:11. పరలోక రాజ్య మర్మములు అంటే ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? మర్మములు, పరలోక రాజ్య మర్మములు చెప్పడానికి వచ్చాడండి ఆయన. మర్మముగా ఉన్న ఎన్నో సంగతులు చెప్పటానికి వచ్చాడు. పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట అంటే ఏంటి? మీకు చెప్తున్నాను నేను, మీరు ఎరగాలి. పరలోక రాజ్య, ఎవరు నవ్వుతున్నారు నన్ను, మరి ఎందుకు నవ్వుతున్నారో తెలియట్లేదు. పాపం వాళ్ళని చూడండి కొంచెం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట అంటే ఆయన వచ్చి ఏం చెబుతున్నాడు? పరలోక రాజ్య మర్మాలు చెబుతున్నాడు. మర్మములు చెప్పడానికి వచ్చాడు ప్రభు. ఎన్నో గొప్ప సంగతులు చెప్పాడు కదండి ఆయన. ఎన్నో గొప్ప సంగతులు చెప్పండి. తొలగిపోనిము తండ్రి అన్నాడు. అయినను నా ఇష్టము కాదు కానీ నీ చిత్త ఏంటి? అన్ని చెడ్డ క్రియలేనండి, పాపపు క్రియలేనండి. అపవాది క్రియలు లయపరచటానికి యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చారో అందుకు పుట్టాడాయన, అందుకు పుట్టాడాయన. ఇంకొక మాట, చివరిగా ఒక్క మాట చదివించి ప్రార్థన చేస్తాను. తమ్ముడు ఒక మంచి వాక్యాన్ని గుర్తు చేశాడు, దాన్ని వచ్చింది నిజంగా దాన్ని సపోర్ట్ చేసే ఒక మంచి మాట. అంటే ఆయన చెప్పింది నేను చెబుతున్నాను కాదు, కానీ బైబిల్లో ఉన్న ఒక మంచి మాట. ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు ఈ లోకంలో శరీరధారిగా పుట్టాడో ఒక మంచి మాట ఉంది. అపోస్తుల కార్యాలు, చివరిగా చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి, పేతురు గారు యూదులకు చెప్తున్నాడండి, అవునా? యోధా జనాంగముతో, ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, మీరు ఆయన దారుణంగా చంపేశారు కదయ్యా, జీవాధిపతిని మీరు చంపారు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడు ఎందుకు పంపాడో తెలుసా? మళ్ళా మొదటి నుంచి చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి, ఎందుకు పుట్టాడు? పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు చూడండి, కారణం తర్వాత ఉంది. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. అంటలేం చేయండి. ఎందుకు వచ్చాడంట ఆయన? ఆశీర్వదించుటకు. తమ్ముడు చెప్పాడు, దీవించుటకు, ఆశీర్వదించుటకు. నిజమేనండి. ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడండి ఆయన. ఎంతటి మహానుభావుడండి. ఆశీర్వదించవలసిన అవసరం ఉందా మనల్ని? ఒక మాట చెబుతాను, ఆశీర్వాదం ఎవరు పొందరు, వాళ్ళకి పరలోకం లేదండి. ఆశీర్వాదం నువ్వు పొందకపోతే, క్రీస్తు వలన వచ్చే ఆశీర్వాదం నువ్వు పొందకపోతే నీకేం లేదు, పరలోకం లేదు. రేపు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అంటారట, ఆ మత్తయి 25:34లో, కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనాలంటే నువ్వు ఆశీర్వాదం పొంది ఉండాల. నువ్వు ఆశీర్వాదం పొందితేనే ఆయనకు కుడివైపున ఉంటావు. రేపు ఆయన వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడలో నువ్వు ఆయనకు కుడివైపున ఉండాలంటే నీకు ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వదించబడని వారు కుడివైపున ఉండరు, వాళ్ళకు పరలోక భాగ్యమే లేదు. ఆశీర్వదించబడుతున్నావా? నిజంగా ఇంత మంచి మాటలు వింటున్నామంటే మనం ఆశీర్వదించబడుతున్నామండి. ప్రభు ఆయన మాటల ద్వారా మనలను ఆశీర్వదించాడు. దేవుని పిల్లలారా, అది లేదు ఇది లేదు అనుకోకండి. మనం ఎవరో తెలుసా? ఆశీర్వదించబడిన వారం ప్రభు చేత, దీవించబడిన వారం ప్రభు చేత. ఈ లోకం శాశ్వతం కాదండి. దేనికోసం బ్రతకండి, కొద్ది కాలమే మనం బ్రతుకుతాం. ఆ తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోపులో, ఈ చిన్న జీవిత కాలంలో తినటానికి త్రాగటానికి కాదు నువ్వు వచ్చింది. చాలా దూరం నుంచి వచ్చావు, పరలోకం నుంచి వచ్చాం మనం. దూర ప్రాంతం మనం వెళ్తున్నామంటే తిని త్రాగటానికండి. ఇప్పుడు ఎక్కడి నుంచి హైదరాబాద్ పోతాం మనం. ఎందుకు పోతామండి? ఏదైనా పని ఉంటే పోతాం. పక్కన ఇంటోళ్ళు, ఏంటండి హైదరాబాద్ పోయారా, ఏం చేశారంటే, ఏం లేదు, బలుసుపాడులో బస్సు ఎక్కాను, హైదరాబాద్లో దిగాను, ఆ బస్ స్టాండ్లో దిగి శుభ్రంగా 1 కేజీ చికెన్ తెచ్చుకొని శుభ్రంగా ఫ్రై చేసుకొని శుభ్రంగా తిని చిన్న చొక్కేసుకొని మళ్ళీ బస్సు ఎక్కి బలుసుపాడు వచ్చానంటే ఏమంటారు తెలుసా? ఒరే పిచ్చోడా, నువ్వు ఈ చికెన్ కోసం, ఈ ముక్క కోసం, చొక్క కోసం నువ్వు హైదరాబాద్ దాకా పోవాలి, బలుసుపాడు లేదురా అంటారు లేదా? ఇప్పుడు పరలోకం నుంచి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా ఈ లోకానికి?
మనం ఉన్నది ఒకప్పుడు ఎక్కడండి? మన దేశం ఏది? పరలోకం. పరలోకం నుండి ఈ దేశానికి ఎందుకు వచ్చావు? నువ్వు పరదేశివి. పరదేశులము ప్రియులారని చచ్చిపోయినప్పుడు పాడటం కాదు. నేను ఒక చోట అండి సభలో ఎట్లనే పాట ఎత్తుకున్నానండి. పరదేశులము ప్రియులారని ఎత్తితే ఒక ఆవిడ అంటుంది, ఈ అయ్యగారికి ఎక్కడ ఏం పాట పాడాలో కూడా తెలియట్లేదు అంట. నాకు తెలియదా? నాకు ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదా? చచ్చిపోయినోడి దగ్గర పాడితే వాడు వింటాడండి? నువ్వు పరదేశుడు అంటే వాడు చెవిటోడి దగ్గర శంకుతి సుఖమే ఉందండి. నువ్వు బతికున్నోడి దగ్గర చెప్పు పరదేశం అని. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులైన బతికున్న వాళ్ళకి చెప్పాడు, చచ్చిపోయిన వాళ్ళకి చెప్పాడా? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నదని క్రైస్తవులకు. అంటే చచ్చిపోయిన దగ్గర పాడే పాటగా దాన్ని పెట్టుకున్నారన్నమాట. చచ్చిన వాళ్ళకు కొన్ని పాటలు, పెళ్ళిళ్ళకు కొన్ని పాటలు ప్రత్యేకించబడి మరి ఏడ పాడకూడదు ఏంటి? ఎక్కడ పాడకూడదు అది? పరదేశం అని ఎప్పుడు చెప్పాలా? బ్రతికున్నప్పుడే చెప్పాలి. చచ్చిపోయిన తర్వాత చెబితే వాడేం చేస్తాడు? చచ్చిపోయిన దగ్గర కూర్చొని ఏం చెప్పినా వాడే వింటాడండి. ఒక చోటకు నేను చనిపోతే ఒక తమ్ముడు చనిపోయాడంటే వెళ్ళానండి ఆ భూస్థాపన కోసం. నేను పోగానే అంటుంది ఆవిడ వాళ్ళమ్మ, అయ్యగారు వచ్చారయ్యా ఒక పాట పాడయ్యా అంటుంది. వాడు అప్పుడే పాడలేదు బతుకున్నప్పుడు. ఇప్పుడు ఏం పాడతాడు? నువ్వు పాడనిచ్చావా చచ్చావా? ఇప్పుడే చచ్చిపోయినాడు ఏం పాడతాడు? చచ్చిపోయినాడు ఏమంటాడండి? నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? మనం పరలోకం నుంచి ఇంత దూరం వచ్చాం. ఒక లోకం దాటి మరో లోకం మనం ఎందుకు వచ్చాం తెలుసా? తిని త్రాగి ఎంజాయ్ చేసి చచ్చిపోయి నరకానికి వెళ్ళటానికి కాదు. ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికి ఆశీర్వాదం పొందుకొని నువ్వు పరలోకానికి వెళ్ళాలని ప్రభుని నీ లోకానికి పంపించాడు. కాబట్టి ఎన్ని మంచి మాటలు విన్నామండి. ఆయన పుట్టడానికి కారణం ఏంటి? ఒకటి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బేదలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి, ఇంకా అగ్ని వేయటానికి, తర్వాత అపవాది క్రియలను లయపరచటానికి, తండ్రి ఇష్టాన్ని జరిగించటానికి, పరలోక రాజ్య మర్మములను ప్రకటించటానికి, అంతేకాదు భూమి మీద ఉన్న వారిని ఆశీర్వదించటానికి, దుష్టత్వము నుండి మళ్లించుట వలన. దుష్టత్వం నుంచి ఎవరు మళ్ళారో వాళ్ళంతెవరు? ఆశీర్వదించబడిన వాళ్ళు, అంతే కదండి. దుష్టత్వం నుండి ఇంకా మళ్ళలేదంటే నీకు ఆశీర్వాదం లేదు. మళ్ళుకో ఒకసారి, దుష్టత్వం నుండి మళ్ళుకో, ఆ దేవుని ఆశీర్వాదం పొందుకో, పరలోకాన్ని చేరుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను నాయన. మీ కుమారుడు బెన్నీ పుట్టినరోజు సందర్భంగా చాలా మంచి సంగతులు మీ పిల్లలు విన్నారు, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున కృప చూపండి. ఈరోజు ఈ మంచి మాటలకు కారకుడైన, ఈ మంచి మాటలు ప్రకటించడానికి కారకుడైన బెన్నీని ఆశీర్వదించండి. మల్లయ్యను, మాధవిని మీరు దీవించండి నాయన. కుమార్తె మరి క్రీస్తు సంఘములో ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో మాధవి మీకు తెలియనిది కాదు. మంచి స్వరం ఇచ్చారు, మంచి జ్ఞానం ఇచ్చారు నాయన. ప్రభు నీ కొరకు బ్రతికే స్థితిని ఇచ్చారు, తన కుటుంబాన్ని మీ వైపు మళ్లించుకునే జ్ఞానం ఇచ్చారు. వందనాలు తండ్రి. పిల్లలందరినీ దీవించండి, వారి కుమారుణ్ణి కుమార్తెను దీవించండి, మల్లయ్యను దీవించండి, వారి బంధువులను దీవించండి, చేరి వచ్చిన సేవకులను దీవించండి, వచ్చినటువంటి సంఘస్థులందరినీ దీవించండి ఆయన. మీ ఆశీర్వాదములకు మేము వారసులము కావడానికి కృప చూపమని, ఈ కొద్ది కాలంలో మేము ఎందుకు వచ్చామో, మీ కుమారుణ్ణి మీరు ఎందుకు పంపారో తెలుసుకొని నీ కొరకు గొప్పగా బ్రతికి పరలోకాన్ని చేరే భాగ్యం మాకు దయచేయమని, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి కేక్ తీసుకుని రండి. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. వచ్చే కుటుంబ సభ్యులందరూ రండి అన్న. కుటుంబ సభ్యులందరూ రండి. మధ్యలోకి రా అమ్మ, మీరు కూడా రండి రా. మాధవి అమ్మ, ఆలస్యం అవుతుంది, లోపలికి వెళ్తున్నారేంటరా, బయటికి రమ్మంటే ఇంటి పెట్టలేదా నాన్న? నువ్వు పోతున్నావు ఏంటి? తెస్తున్నారులే.
ఈ లోపుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మరి సహోదరులు రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు బెన్నీ కొరకు. రాజేష్ గారు మాకెంతో అత్యంత ప్రియులు. చాలా సంవత్సరాల నుంచి మాకు చాలా మంచి పరిచయం, మంచి ఆత్మీయులు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గనుడైన మా దేవా, నీకు వందనాలు. నీ సేవకులు ఇద్దరిని నిలబెట్టుకొని చక్కని మాటలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను నిశ్చయముగా యేసు నామములో మా అందరి వినికిడిలో ఫలించునుగాక. నీ కృప చేత మీరు నింపండి. ముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి నీ కుమారుడు బెన్నీని నీకు ప్రశస్తమైన హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభా. 13 సంవత్సరాలు నీ యొక్క సజీవమైన రెక్కల కింద కాపాడి మరి యొక్క సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ కుమారుడు భవిష్యత్తులో నీ చేతిలో బలమైన పాత్రగా యేసు నామంలో వాడబడును గాక. నీ కృప, నీ కనికరము నీ కుమారునికి తోడుగా ఉంచును. ఈ సమయంలో కేక్ కట్ చేస్తూ ఉంటుండగా నీకు ప్రత్యేకమైన సన్నిధి నీ కుమారుని పైన ఉంచుమని దైవ సేవకులందరి మధ్యలో ప్రభు నీ కుమారుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన కూడా చేసుకుందాం. అందరూ తల వంచండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును జన్మదినాన్ని జరుపుకుంటున్న బెన్నీకి వారి కుటుంబ సభ్యులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మరి బెన్నీ యొక్క బర్త్డే సందర్భంగా మరి నూతనమైన జీవితం అనే ఒక మంచి పుస్తకాన్ని బెన్నీకి ప్రజెంటేషన్ చేస్తున్నారు మరి వారి మామయ్య గారు. ఓకే, మంచి సందర్భాలు రాయబడి ఉన్నాయని చెప్తున్నారు కనుక మీ అందరికి కూడా ఈ పుస్తకాన్ని తమ్ముడు దైవ సేవకులు తీసుకొచ్చారు, సైమన్ గారు. వారి చేతుల మీదుగా మీరు అందరూ కూడా తీసుకోవచ్చు. రైట్, ఫోటో ఎవరు చేస్తున్నారు? తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడి తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా? సృష్టికర్తే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ. తెలుపుకో దేవుడి తండ్రిని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. ఆదామే చెప్పుకున్నాడు అతని తండ్రి దేవుడని ఆనాడు. బెన్నీ పుట్టినరోజు సందర్భంగా చెప్పుకున్నాడు దైవజనులు విజయరావణ గారు ఎంతగానో ప్రేమించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నకు ప్రత్యేక వందనాలు, అలాగే సేవకులందరికీ ప్రత్యేక వందనాలు. టానా మోర్ అనే ఒక నిరుపేద ఆయన
ఆయన ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక గొప్ప దైవజనుడిగా ప్రపంచమంతా సువార్త ప్రకటించాలని ఆయన ధ్యేయమైంది. ఆ బుక్ చప్పక చదవండి. మీరు దైవజనులతో సేవలో ఘనమైన పాత్రగా వాడబడతారు. ఒకసారి బుక్స్ ఎత్తారు, ఒకసారి చూపిస్తారు, ఒకసారి ఇట్లా చూపిస్తారా? ఒక అద్భుతమైన నిరుపేద స్ట్రీట్ చిల్డ్రన్ ఆయన ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. ఒకసారి ఎత్తండి, ఒకసారి చూపించండి. ఆయన ఆశయం ఏంటంటే మన భారతదేశంలో కొన్ని కోట్ల మందికి ఈ పుస్తకం అందాలని కోరుకుంటున్నారు. ఎటువంటి రుసుమేం లేదు, అది ఫ్రీగా మీకు ఇస్తున్నారు. క్రీస్తేసు తెలియజేశాడు. పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? మంచిది. ఈ సమయంలో అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ కూడా భోజనం చేసి బెన్నిని ఆశీర్వదించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని దయలో మనుషుల దయలో నిండు నూరేళ్లు బెన్ని వర్ధిల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వెళ్ళొద్దు, త్వరగా సిద్ధపరచండి.